ప్రతి స్టూడెంట్ లైఫ్‌లో కాన్వకేషన్ అనేది చాలా పెద్ద విషయం. వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న డిగ్రీస్ ఒక ప్రామినెంట్ ఫిగర్ ద్వారా తీసుకోవాలని వాళ్ళ కోరిక ఉంటది. కానీ రీసెంట్‌గా నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నాల్సార్ హైదరాబాద్ క్యాంపస్ వాళ్ళ కాన్వకేషన్‌కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్‌ని ఇన్వైట్ చేయొద్దని అడ్మినిస్ట్రేషన్‌కి లెటర్ పంపించింది. వాళ్ళు దానికి రీజన్ ఏమని మెన్షన్ చేసిరంటే, మొన్న జరిగిన సుప్రీంకోర్టు హియరింగ్‌లో పోలీస్ బ్రూటాలిటీ వీడియోస్‌ని ఎవిడెన్స్‌గా డిస్మిస్ చేస్తూ జస్టిస్ సూర్యకాంత్ ఏమన్నారంటే, "వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ద వీడియోస్. డు నాట్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ యువర్ టైమ్" అని చెప్పి వీడియోస్ ని ఎవిడెన్స్ గా డిస్మిస్ చేసిండు. ఒకవేళ మేము చీఫ్ జస్టిస్ నుంచి డిగ్రీస్ తీసుకుంటే మేము నేర్చుకున్న వాల్యూస్, కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ రైట్స్, యాక్సెస్ టు జస్టిస్, ఇంత కష్టపడి తెచ్చుకున్న డిగ్రీకి ఒక వాల్యూ అని ఉండదని వాళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై క్యాంపస్ కూడా వాళ్ళ కాన్వకేషన్ ని పోస్ట్పోన్ చేసిండ్రు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జస్టిస్ హెచ్ఆర్ కన్నా మెమోరియల్ లెక్చర్ కి కూడా జస్టిస్ సూర్యకాంత్ చీఫ్ గెస్ట్ గా ఉండే దాన్ని కూడా పోస్ట్పోన్ చేసి, హెచ్ఆర్ కన్నా ఒక లెజెండరీ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆయన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎమర్జెన్సీ టైంలో కూడా డిస్మిస్ చేయొద్దని జడ్జ్మెంట్ పాస్ చేసిండు. ఈ లెవెల్లో స్టూడెంట్ బ్యాక్లాష్, అవుట్రేజ్, కాన్స్టిట్యూషనల్ బాయ్కాట్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అగేన్స్ట్ జరగడం ఇదే మొదటిసారి అనుకుంటా. దీనిపైన మీ కామెంట్స్ ఏందో షేర్